తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఆగిపోయాయి. విమానయాన సంస్థలు దివాళా తీశాయి. కొన్ని కాస్ట్ కటింగ్ అంటూ సిబ్బందిని తగ్గించేశాయి. కరోనా నుంచి బయటపడ్డాక భారతదేశ విమానయాన పరిశ్రమ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమాన ప్రయాణం చేస్తున్నారు. ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ డేటా ప్రకారం ఈ పెరుగుదల మునుపటి నెలలతో పోల్చితే విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగేలా చేశాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీ రేట్ గెయిన్ తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ ప్రారంభంలో ఇండియాలో అవుట్ బౌండ్ ఫ్లైట్ బుకింగ్లు నవంబర్ రికార్డును బద్దలు కొట్టాయి. ఈ నెల బుకింగ్లో 15 నుంచి 20% పెరుగుదల నమోదవుతుందని కంపెనీ అంచనా వేసింది. నవంబర్తో పోల్చితే బుకింగ్స్లో 5 నుంచి 10% పెరుగుదల ఉంటుందని విమానయాన సంస్థలు తెలిపాయి. ఇదే ఏడాది మేలో 4,30,000 మంది ప్రయాణికులు రికార్డు స్థాయిలో ప్రయాణించగా డిసెంబర్లో ఆ సంఖ్య 4,50,000 దాటి రికార్డు నెలకొల్పుతుందని అంచనా వేశారు. డిమాండ్ పెరుగుదలతో దసరా సీజన్తో పోల్చితే ఛార్జీలు పెరిగాయి. ఇక్సిగో సీఈఓ అలోస్ బాస్ పాయ్ మాట్లాడుతూ అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలంలో విమాన ఛార్జీలు 20 నుంచి 25% పెరిగాయని తెలిపారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు తగ్గటం వల్లే గతేడాది ఇదే సీజన్లో ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. విమానయాన సంస్థల ఖర్చులలో 40% జెట్ ఇంధనానిదే ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఫ్లేర్ ఏవియేషన్ కన్సల్టింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలలో భారత్లోని అత్యధికంగా ఛార్జీలు పెరిగాయి. డిసెంబర్ చివరిలో ముఖ్యమైన రూట్లలో ఛార్జీలు 50% వరకు పెరిగాయని విమానయాన సంస్థలు వెల్లడించాయి. కోవిడ్ తర్వాత భారత్లో ఛార్జీలు పెరిగాయి. సగటున 30 నుంచి 40% ధరల్లో పెరుగుదల ఉంది. ఢిల్లీ, ముంబై టు బెంగళూరు, ముంబై టు చెన్నై వంటి ప్రధాన దేశీయ మార్గాలలో డిసెంబర్ 24 నుంచి జనవరి 1వ తేదీ నాటికి విమాన ఛార్జీలు 50% పెరగబోతున్నాయని తెలిపారు. ఎక్కువ మంది గోవా, ఢిల్లీ, జైపూర్, ముంబై, పూణే, పుదుచ్చేరిల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు.